వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీ గుసగుసలు. ఏంటి చూసేసారా లేదా? ఇంకా చూసే ఉంటారులేండి, మీరు ఇన్ని రోజులు ఆగుతారా? ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కమెంట్ చేయండి, చూడని వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి. ఏం చూసానని అడుగుతుంది పిల్ల అని అనుకుంటున్నారా? ఇంకేంటండి, పుష్ప 2. ఉభయ రాష్ట్రాల ప్రజలందరూ దానికోసమే కదా వేచి చూస్తున్నారు. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా మేము దానికోసం చాలా వెయిట్ చేసాము. ఫైనలీ దొరికేసింది మాకు, అది కూడా తెలుగు ఆడియోలో. ఇంకేం కావాలి చెప్పండి. ముందు నార్మల్ థియేటర్ అనుకున్నాం, కానీ తర్వాత ఐమాక్స్ లో రిలీజ్ అయిందని తెలిసింది. ఇంకా వెంటనే జంప్ అయిపోయాం ఐమాక్స్ కి. ఇవాళ కన్నుల పండగే అసలు. సినిమా చూడ్డానికని వస్తే థియేటర్ ని చూసేలా చేశారు వీళ్ళు. షో వచ్చేసి 8:15 కి అయితే మేము 7:30కి వచ్చి వాలిపోయాం. 10 గంటలైనా కూడా వెయిట్ చేద్దాం. ఈ డెడికేషన్ తో ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నామా? అబ్బే, అలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. సినిమా అంటే ముందే మూవీలో ఉన్నప్పుడు లేదంటే అయిపోయిన తర్వాత కంటే మూవీకి వెళ్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, అది వేరే లెవెల్. మనోళ్ళకి ఎలా ఉందో అడుగుదాము. చూసారుగా, అందరు ఒక జోష్ లో ఉన్నారు సినిమా చూడాలని చెప్పి. చూద్దాం ఏమవుతుందో. సరే, ఎలాగో మన వాళ్ళందరూ డిస్కషన్ లో ఉన్నారు కదా, మనం ఒకసారి థియేటర్ చుట్టేద్దామని చెప్పి పైకి వెళ్ళాను. అక్కడ ఈ ఐరన్ మ్యాన్ లెగో ఆర్ట్ కనిపించింది, బాగుంది కదా. వాళ్ళందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ గంధపు చెక్కలో ఎవరిని కాలుస్తున్నారు? మీకేమైనా గెసెస్ ఉంటే చెప్పేయండి కమెంట్స్ లో, చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్తారో. కానీ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ కి అయితే ఒకటే అనిపించింది నాకు. పాపం స్టార్ బరువుకి చెట్టే వంగిపోయింది. అంతే కదా, బరువు ఉంటే ఏదైనా సరే వంగిపోవాల్సిందే. సినిమా చూసే ముందు సిగ్నేచర్ స్టెప్ కావాలి కదా. థియేటర్ లోపలికి వెళ్తుంటే నాకైతే ఇదే మూవీ థియేటర్లో అయితే అసలు అనిపించలేదు నాకు. హైటెక్ కళ్యాణ మండపంలా ఉంది. స్క్రీన్ అయితే గోడలో స్క్రీన్ కాదు, గోడ మొత్తమే ఉంది స్క్రీన్. ఇక్కడ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న లైట్ షో ఉంటుంది. ఫైనల్ గా మూవీ స్టార్ట్ అయిపోతుంది. సినిమా సీన్స్ అయితే నేను పెట్టలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో ఐ జస్ట్ ట్రై మై లెవెల్ బెస్ట్. లెట్స్ స్టార్ట్ ద షో. ఏం యాక్టింగ్ చేసినావు కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు కౌశిక్? ఇంకా ఇలాంటి ముచ్చట్లు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్మనీ గుసగుసలు. బాయ్.